హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో నెక్ డీపు తక్కువగా ఉండి, చెస్ట్ వెడల్పు ఎక్కువగా ఉండి, నడుము లూజ్ తక్కువగా ఉండే వాళ్ళకి బ్లౌజ్ కటింగ్ అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ వీళ్ళ నెక్ డీప్ వచ్చేసి 5 ఇంచులే పెట్టమన్నారండి. అయితే నేను ఇగోండి ఒరిజినల్ క్లాత్‌కి ఇప్పుడు ముందుగా పెద్ద బార్డర్ తీసేసాను కదా! అది ఎందుకంటే నడుముకండి పెద్ద బార్డర్ అయితే వేసేసుకోరు. ఈ చిన్న బార్డర్ వైపు అయితే హ్యాండ్స్ అనేవి కట్ చేస్తున్నాను. ఇగోండి. అయితే ముందుగా చెప్పినట్టుగా నేనైతే బ్లౌజ్ అనేది కట్ చేసి చూపిస్తానండి. నడుము లూజ్ అయితే చాలా తక్కువ ఉన్నదండి. చెస్ట్ లూజ్ ఎక్కువ ఉంది. నెక్ డీప్ కూడా చాలా తక్కువగా ఉంది. నాకిచ్చే ఆది బ్లౌజ్ అయితే నెక్ డీప్ ఎక్కువగా ఉంది. కాకపోతే తగ్గించమన్నారు. తగ్గించి ఫ్రంట్ పార్ట్ కూడాను మనకి లూజ్ రాకుండా, ఫ్రంట్ షేప్ కూడా నీట్‌గా వచ్చేటట్టుగా, ఫ్రంట్ డౌన్ అవ్వకుండా ఎలా కట్ చేయాలనేది ఫుల్‌గా అయితే వీడియోలో చూపిస్తానండి. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఇప్పుడు కటింగ్ చూపిస్తాను ఎలా చేయాలనేది. వీళ్ళకి చెస్ట్ లూజ్‌ని బట్టి మనమైతే కటింగ్ అనేది చేయాలండి బ్లౌజ్ అనేది. ఎప్పుడైనా సరే మనకి ఆర్మ్ లూజ్ వస్తది కదండీ! ఆర్మ్ లూజ్‌కి 1 ఇంచ్ కలిపితే డీప్ నెక్ అనేది వచ్చేస్తది. ఇలాంటి బ్లౌజులకొచ్చేసి అంటే కొంచెం ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకైతే వీళ్ళకి నెక్ అనేది చాలా తక్కువగా ఉంటదండి. అయితే షోల్డర్ అయితే కొంచెం ఎక్కువగా ఉంటది. దాన్ని బట్టి మనం ఎలా కట్ చేయాలనేది ఫుల్‌గా అయితే వీడియోలో చూపిస్తానండి. వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ లైక్ చేయడం వల్ల వేరొకళ్ళకి ఈ వీడియో అనేది ఫార్వర్డ్ అవుతది. ఇప్పుడు కటింగ్ అనేది చూపిస్తాను చూడండి. ఇగోండి ఇది ఒరిజినల్ క్లాతు. అయితే 2 వైపులా బార్డర్ వచ్చిందండి. ఒకవైపు బార్డర్ అనేది కొంచెం సన్నంగా ఉంటది. ఒకవైపు బార్డర్ అనేది కొంచెం పెద్దగా ఉంటది. ఇప్పుడు చూపించేది ఇది కొల బ్లౌజ్ అండి. దీన్ని బట్టి నేనైతే దీనిలో మార్పులు చేస్తానండి. ఎందుకంటే వీళ్ళు డీప్ అనేది కొంచెం ఎక్కువ ఉందని చెప్పారు ఆది బ్లౌజ్‌లోన. ఇది తగ్గించేసి నెక్ ఫ్రంట్ వైపు కూడాను డీప్ ఎక్కువ ఉందన్నారు. అది కూడా తగ్గించేసి నేనైతే ఇప్పుడు బ్లౌజ్ అనేది కట్ చేస్తాను. ఇగోండి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉంచేసాను. ముందుగా తడిపి ఆరబెట్టుకోవాలండి లైనింగ్ అనేది. ఇప్పుడు వీళ్ళు చూసారా నడుము ఎంత పెద్దగా ఉందో. ఈ నెక్ డీప్ అనేది ఇది 6 ఇంచులు వచ్చిందండి. నేనైతే 5 ఇంచెస్ పెడతాను. వీళ్ళు తక్కువగా చేయమన్నారు. అయితే ఇగోండి ఇలాగ పట్టుకోవాలనమాట. ఇక్కడి నుంచి ఈ చంక దగ్గర ఫస్ట్ డాట్ నుండి ఈ చంక దగ్గర ఫస్ట్ డాట్ వరకు ఇలా కొలిస్తే దీన్ని బట్టి మనమైతే ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలండి. అలా పైనుంచైనా చేసుకోవచ్చు. లేదంటే బ్లౌజ్‌ని ఇలా ఉల్టా తిప్పేసి ఇగోండి కరెక్ట్‌గా నీట్‌గా ఇలా పెట్టేసుకొని ఈ ఫస్ట్ కుట్టు నుంచి ఇక్కడ వరకు ఈ ఫస్ట్ కుట్టు వరకు అంటే చంక కింద నుంచి అయితే కొలవాలండి. ఇప్పుడు ఈ లూజ్ అనేది ఎంతొచ్చిందంటే మొత్తము 40 వచ్చిందండి. ఇప్పుడు నడుము లూజ్ ఎంతొచ్చిందో చూపిస్తాను చూడండి. మనకి తాళ్ళు పట్టి వదిలేసి ఉక్స్ పట్టి వరకు కొలిచామనుకోండి 31 వచ్చింది నడుము లూజు. ఇక్కడ 40 వచ్చింది చెస్ట్ లూజు. చూసారా ఎంత తక్కువ వచ్చిందో? అందుకని నడుము లూజ్ బట్టి అయితే మనం కుట్టకూడదండి. బ్లౌజ్ అనేది కటింగ్ కూడా చేయకూడదు. ఇగోండి ఈ షోల్డర్ ఇప్పుడు ఎంతొచ్చింది? బ్లౌజ్ పొడుగనేది ముందుగా ఈ విధంగా కొలుచుకోవాలి. షోల్డర్ నుంచి కింద వరకు. నాకైతే 13½ వచ్చింది. ఒక హాఫ్ అనేది పెంచుకుంటున్నాను పైన. కిందన పైన ఖర్చుల గురించి 1 ఇంచ్ అయితే పెంచుకుంటే సరిపోతదండి. ఇగోండి ఇప్పుడు నాకు చెస్ట్ లూజ్ ఎంతొచ్చింది? 40 వచ్చింది. అంటే 40/4 అంటే 10 అనమాట. ఒకవైపు 10 ఇంచెస్. ఇక్కడ నడుము అనేది కొంచెం పెంచమన్నారు. కింది వైపే పెంచాను. ఇగోండి ఈ డీప్ అనేది 5 ఇంచెస్ వరకే పెంచాను. ఇక్కడ డీప్ వచ్చేసి నేను 3 ఇంచెసే పెట్టానండి. కింది వైపు అయితే అదే 3 ఇంచెస్‌కి ఇగోండి కిందన 3½ పెట్టేసి ఇలా డబ్బా షేప్ ఇచ్చాను. ఇందులోనే మనం రౌండ్ గీసుకోవాలి. అది చూపిస్తాను. ఇగోండి ఈ చిన్న షోల్డర్ ఈ విధంగా ఆది బ్లౌజ్‌లోని తీసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు నెక్ షోల్డర్ వచ్చేసి నాకు 6:15 దగ్గర వరకు వచ్చిందండి. ఎందుకంటే వీళ్ళకి నెక్ డీప్ చూసారా చాలా తక్కువ ఉందనమాట. అంటే కొంచెం బోట్ నెక్ టైప్‌లాగా వచ్చేసింది. బోట్ నెక్ 4 ఇంచెస్ వరకే పెడతాం కదా! వీళ్ళకైతే 5 ఇంచెస్ వరకు వచ్చింది. ఈ చంక దింపు అనేది 6 ఇంచుల వరకు మార్కింగ్ చేశాను. చూస్తాను ఇందులోన కరెక్ట్‌గా ఆర్మ్ లూజ్ సెట్ అయితదా లేదని. ఇగోండి ఇప్పుడు 10 వరకు ఒక మార్కింగ్ చేశాను. 10 ఇంచెస్ వరకు. ఇక్కడ కింద నడుము లూజ్‌ని 31ని డివైడెడ్ బై 4 చేశానండి. చెస్ట్ లూజ్ 10 వరకు మార్కింగ్ చేశాం కదండీ! నడుము లూజ్ అయితే 7.7 గీట్ల వరకు మార్కింగ్ చేశాను. 2 ఇంచెస్ అనేది ఎక్కువ పెట్టాను ఖర్చు గురించి. ఈ కార్నర్‌లోన 1½ ఇంచ్ పెట్టేసి ఇగోండి ఇప్పుడు గీస్తున్నానా ఇదేమొచ్చి ఆర్మ్ రౌండ్ గీసుకోవడానికి ఈజీగా ఉంటదండి. ఇలాంటి స్కేల్ ఉంటే. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకొని ఆర్మ్ రౌండ్ ఎంతుందో చెక్ చేసుకోవాలనమాట. ఒకవైపు నెక్ పైన చూపిస్తాను చూడండి. ఈ పైనుంచి ఇగోండి షోల్డర్ ఉంది కదా! ఈ షోల్డర్ నుంచి ఇక్కడ ఫస్ట్ డాట్ వరకు ఎంతొచ్చింది? 8 ఇంచెస్ వచ్చిందనమాట. ఈ పైన ఖర్చు వదిలేసి 8 ఇంచెస్ కరెక్ట్‌గా నాకైతే వచ్చేసింది. ఇగోండి ఇక్కడ వరకు కొంచెం లాక్కొచ్చిందంతే. ఈ విధంగా మ్యాచ్ అవ్వాలండి. చెస్ట్ లూజ్ అనేది ఎప్పుడైనా సరే మన చంకకి మ్యాచ్ అయిందనుకోండి కరెక్ట్‌గా వచ్చేస్తది. ఇక్కడటైతే డాట్స్ వేస్తున్నాను.
ఈ డాట్ అనేది 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదండీ! ఆ విధంగా 2 వైపులా మనం పట్టేసి కుట్టేసరికి 1 ఇంచ్ అయితే ఇంక లెస్ అవ్వాలి. ఇక్కడ రౌండ్ అనేది ఈ విధంగా గీసాను. ఇగోండి షేప్ అనేది ఈ విధంగా ఇచ్చాననమాట. అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. మొత్తం మెజర్‌మెంట్ ప్రకారం ఈ విధంగా మనమైతే కట్ చేసుకోవాలి. వీళ్ళకి గమనించారా? చెస్ట్ లూజ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. కిందన నడుము లూజ్ అనేది తక్కువున్నదనమాట. ఈ విధంగా వచ్చే బ్లౌజులు ఎప్పుడైనా సరే చెస్ట్ లూజ్‌ని బట్టయితే మనం మార్కింగ్ చేసుకోవాలి. ఆ చెస్ట్ లూజ్ అనేది ఎప్పుడైనా సరే మనము హ్యాండ్ అంటే చంక కింద నుంచయితే తీసేసుకోవాలండి. 1 ఇంచ్ కలిపిస్తే వచ్చేస్తది అనేసి గట్టా ఆర్మ్ లూజ్‌కి 1 ఇంచ్ కలిపితే దీనికైతే రాదండి. డీప్ నెక్ బ్లౌజులకైతే వస్తాయి. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చూపిస్తాను. ఇగోండి. కోరస్ ఆపోజిట్ వైపు ఉండాలి. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి. చూసారా? ఈ విధంగా. ఇప్పుడు ఆర్మ్ లూజ్ నాకు 8 వచ్చింది కదండీ! ఆ 8 ఇంచెస్ ఇలా క్రాస్‌గా చెక్ చేసుకొని ఇంకా 2 ఇంచెస్ ఖర్చు గురించి ఉంచుకుంటే సరిపోద్ది. ఈ విధంగా మనం కొలుచుకొని పెట్టేసుకుంటే పైన 2 లేయర్స్‌కి మాత్రమే మనము జాయింట్ వేసుకోవచ్చండి. 4 లేయర్స్‌కి జాయింట్ వేయకుండా ఈ విధంగా 2 లేయర్స్‌కి జాయింట్ వేసుకుంటే మనకి ఈజీగా అయిపోద్ది స్టిచ్చింగ్ అనేది. ఇప్పుడు హ్యాండ్ పొడుగనేది మార్కింగ్ చేస్తున్నాను. ఈ హ్యాండ్ పొడుగు ఎంతుందో తీసేసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్కువనేది తీసేసుకోవాలి. కిందన బోర్డర్ ఉంది కాబట్టి చిన్నది మాత్రమే నేను ఒక 1/2 ఇంచ్ వరకు మాత్రమే మార్కింగ్ చేశానండి. అదే హెమ్మింగ్ చేయాలనుకోండి 1 ½ ఇంచ్ వరకైతే మనము మార్కింగ్ చేసుకోవాలి. ఈ చంకదింపు అనేది 3 ఇంచెస్ అయితే పెట్టాను. పైన షోల్డర్ నుంచి ఇలాగా కొలుచుకుంటే కరెక్ట్‌గా ఎక్కడి వరకు 8 ఇంచెస్ వరకు వస్తుందో అలా మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఇక్కడ ఆది బ్లౌజ్‌లో కూడా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోద్ది. హ్యాండ్ లూజ్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్‌గా లైన్ అనేది గీసుకోవాలి. ఒక 2 ఇంచెస్ అనేది ఎక్కువ తీసుకుంటే మనకు ఖర్చు కింద ఉపయోగపడుతది. ఈ పైన 1 ఇంచ్ వరకు మార్కింగ్ చేశాను. ఈ కింద లైన్ దగ్గర నుంచి హ్మ్. టేప్ పెట్టేసి ఫోల్డింగ్ చేసి ఆ కార్నర్‌లో 1 ½ ఇంచ్ వరకు క్రాస్‌గా మార్కింగ్ ఇచ్చానండి. ఈ హ్యాండ్ కటింగ్ అనేది మన ఛానల్‌లో ఉంది చూడండి. హ్యాండ్ కటింగ్ అనేది ఎలా చేయాలనేది. చూసారా? ఇలా షేప్ వచ్చే విధంగా మనం ఆర్మ్ స్కేల్‌తోని ఇలా రౌండ్ తీసుకుంటే సరిపోతది. ఇక్కడ ఇగోండి సెంటర్‌లోని ఇలా పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ దాటి కొంచెం 30 ఇంచ్ లోపు వరకు ఇలా లో కటింగ్ అనేది తీసేసుకోవాలండి. చూడండి ఈ విధంగా. ఇదే మనకి లో కటింగ్ అండి. హ్యాండ్ అనేది ఇదే విధంగా మార్కింగ్ చేసుకునే విధంగా కటింగ్ చేసుకోవాలి. తర్వాత లో కటింగ్ అనేది కట్ చేసుకోవాలి. అయితే పై 2 లేయర్స్‌కైతే మనము ఖర్చు జాయిన్ చేయాలండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాయిన్ చేస్తాను. ఇగోండి ఈ విధంగా తీసేసామనుకోండి ఇది లో కటింగ్ కింద సరిపోతది. ఇప్పుడు మిగిలిన క్లాత్‌ని మన వైపు పెట్టేసుకోవాలి. ఓపెన్స్ మన వైపు ఉండాలండి. ఇప్పుడు ఆల్రెడీ మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ తీసేసుకొని క్రాస్‌గా పెట్టేసుకోవాలి. ఇలాగా చూపిస్తున్నాను వీడియోలో ఈ విధంగా. మనము స్ట్రెయిట్‌గా రావాలంటే స్ట్రెయిట్‌గా పెట్టేసుకోవాలి. క్రాస్‌గా రావాలంటే ఈ విధంగా పెట్టేసుకోవాలి. నేను పెట్టినట్టుగా. సేమ్ బ్యాక్ పార్ట్ ఎలాగుందో అదే విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. అయిపోయిందా? ఇప్పుడు చేసేసినాక బ్యాక్ పార్ట్ తీసేసి ఇప్పుడు లైన్‌లు అనేది ముందుగా మార్కింగ్ చేసిన మీద ఒకసారి లైన్ గీసేసుకోవాలి. ఇదిగోండి ఇలా గీసేసాం కదా! ఇప్పుడు ఈ చంక దగ్గర లో కటింగ్ అనేది తీస్తాను చూడండి. ఇక్కడ 1/2 ఇంచ్ వరకు ఈ లో కటింగ్ తీసేసామనుకోండి సరిపోద్ది. నేను ఈ ఎల్ షేప్‌లో ఎందుకు గీస్తున్నానంటే ఇందాక బ్యాక్ పార్ట్‌కి ఆల్రెడీ మనం గీసేసాం కదా! దాని ప్రకారం ఈ లో కటింగ్ తీయాలని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా గీసుకోవాలని. ఇగోండి నెక్ ఫ్రంట్ నెక్ అనమాట. ఇది ఎక్కువ ఉందని చెప్పారు. అందువలన కొంచెం అయితే నేను తగ్గిస్తున్నాను. ఇగోండి ఇలాగా కొంచెం లోపల పెట్టేసుకుంటే సరిపోతది. ఈ విధంగా అయిపోయింది. ఇప్పుడు 4 హుక్స్ వరకు మార్కింగ్ చేసుకోవాలండి. పైనుంచి 4 హుక్స్ వరకు చూడండి వీడియోలో మీకు అర్థమైతది. పైన షోల్డర్ దగ్గర పట్టేసుకొని కిందన డాట్ వరకు మెయిన్ డాట్ వరకు ఎంతొచ్చిందో ఇది ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది చేస్తున్నాను. 12 ½ వచ్చిందండి. ఈ 12 ½ ఇలాగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి స్కేల్ తోటి. ఇందులోనే మనకి షేప్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇదిగోండి 2 ½ ఇంచ్ వరకు ఇట్లా పెట్టేసుకొని క్రాస్‌గా 1 ఇంచ్ డాట్ పెట్టేసుకొని ఇలా షేప్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇదండి ఇక్కడ సెంటర్‌లోన అంటే హుక్స్ పట్టీ వైపు ఉండే డాటు, ఇక్కడట చంక దగ్గర ఉండే డాట్ అనమాట. చూసారా? ఈ విధంగా అనమాట. అయితే ఈ డాట్ వేసేటప్పుడు మనకు రౌండ్‌గా కావాలన్నా, లేకపోతే కోపుగా కావాలన్నా కుట్టేటప్పుడు మార్పులు చేసుకుంటే సరిపోతది. ఈ చివర ఒక పావు ఇంచ్ వరకు కొంచెం పైకైతే మార్కింగ్ చేశానండి. అంటే ముడతలు రాకుండా ఉంటాయి అన్నమాట. అయిపోయింది. ఇప్పుడైతే కటింగ్ చేసేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ అనేది. ఇగోండి ఇలాగా. ఇగోండి ఇలాగా. అయిపోయిందా?
నీట్‌గా ఇలా కట్ చేసుకొని వచ్చేయాలి. ఇక్కడట చూసారా కొంచెం ఖాళీ వచ్చింది కదా! అక్కడైతే జాయింట్ అనేది పడతదండి. తర్వాత నేను వేస్తాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇక్కడ మార్కింగ్ దగ్గర ఇలా కట్ చేసుకున్నామనుకోండి మనకి ఈజీగా ఉంటది కుట్టేటప్పుడు. ఇదిగోండి ఇప్పుడు బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, హ్యాండ్స్ అన్నీ కట్ చేశాను కదా! మిగిలిన క్లాత్‌లోన ఈ చివర కోరా క్లాత్ ఉంటది కదండీ! అది బ్యాక్ పార్ట్‌కి పట్టీ కింద కట్ చేసేసి మిగతా దానిలోనే మనం షేప్ బెల్ట్ అనేది రెడీ చేసుకోవాలి. ఇగోండి 3 ½ వరకైతే షేప్ బెల్ట్ ఒకవైపు వచ్చిందండి. నేను ఆది బ్లౌజులను బట్టే నేను కొలుస్తాను. ఎందుకంటే కొందరికి షేప్ బెల్ట్ అనేది పెద్దగా వస్తది. కొందరికి తక్కువ వస్తదండి. అందువల్ల నేను ఆది బ్లౌజులను బట్టి కొలిచేసి కటింగ్ అయితే చేసేస్తాను. ఒకవైపు 3 ½ పెట్టాను కదా! ఈ చివరైతే 3 ఇంచెస్ పెట్టాను. ఇగోండి ఇక్కడట. ఇక్కడ నుంచి వీడియోలో చూడండి 4 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసి మధ్యలో ఉన్న 2 ½ పెట్టి ఇలా క్రాస్‌గా చూసారా? ఈ విధంగా అనేది మార్కింగ్ అని ఇచ్చాను కదా! ఆ మార్కింగ్ మీద కట్ చేసుకుంటే తర్వాత ఒరిజినల్ క్లాత్ మీద ఈ క్లాత్‌ని పెట్టేసి జాయిన్ చేసేసుకొని బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్‌కి జాయిన్ చేసేయొచ్చండి. ఇదిగోండి అయిపోయింది కదా! ఇప్పుడు ఆల్రెడీ ముందుగా చూపిచ్చానా ఇంట్రడక్షన్‌లోన ఈ విధంగా క్లాత్‌ని ఇలా చూసేసుకోవాలి. ఈ ఒరిజినల్ క్లాత్‌కి ఒకవైపు పెద్ద బార్డర్ వచ్చిందండి. ఒకవైపు చిన్న బార్డర్ వచ్చింది. పెద్ద బార్డర్ వైపు అయితే మనము హ్యాండ్స్ ఎక్కువ మంది పెట్టేసుకుంటారు. వీళ్ళకైతే హ్యాండ్స్ అయితే వద్దంట. అలాగా ముందుగానే మనం చూసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి నేను హ్యాండ్స్ ఇటు పెట్టేసాను. అప్పుడు నాకు ఇలా నచ్చదు అనేసి అన్నారు. అందుకని ఈసారి నుంచి వచ్చిన వాళ్ళందరికీ పెద్ద బార్డర్ హ్యాండ్ పెట్టాలా? లేకపోతే చిన్న బార్డర్ హ్యాండ్ పెట్టాలా అనేది చూసేసుకొని మనమైతే కట్ చేసుకోవాలండి. అడగాలి కస్టమర్‌కి వచ్చేటప్పుడే అడగాలి. ఇగోండి నాకైతే పెద్ద బార్డర్ అయితే పూర్తిగా వద్దనేసారు. అదైతే మనం పైపింగ్ కింద వేసేయవచ్చు. ఈ లైనింగ్ ముందుగా ఇప్పుడు కట్ చేసాం కదా! మెజర్‌మెంట్స్ ప్రకారం అది కరెక్ట్‌గా సరిపోతుందా లేదా ఇలాగ ముందుగానే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకవైపు బార్డర్ అనేది చాలా ఎక్కువ క్లాత్ తీసేసాం కదండీ! సరిపోద్దా లేదని ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు కటింగ్ చేసుకోవాలి. ఇగోండి నేనైతే ముందుగా ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. చూసారా క్లాత్ అనేది కొంచెమే మిగిలింది. ఎందుకంటే బార్డర్‌కి చాలా ఎక్కువ క్లాత్ పోయింది కదా! అందువలన. బ్యాక్ పార్ట్ కూడా ఈ విధంగా కట్ చేసేసాను. ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అనేవి ఫస్ట్ తీసేసాం కదా! ఇగోండి కొంచెం ఎక్కువ క్లాతే కట్ చేసుకోవాలండి. మనము జాయిన్ చేసాక మిగతా క్లాత్ అనేది తీసేయవచ్చు. ఇగోండి ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.